డ్రామా అది డ్రామా అయితే డ్రామా అయిన రోజు ఖచ్చితంగా కొట్లాడదాం. నిజంగానే ఒక దగ్గర 4 రోజులు అయినా కాపారనుకోండి, పెద్దవాళ్ళకు కూలగొట్టకుండా తప్పనిసరిగా క్వశ్చన్ చేద్దాం. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి చూడండి విమర్శలు, ప్రశ్నలు, అసలు దాన్ని సమర్థిస్తున్న నాలాంటి వాళ్ళ పైన దాడి తీవ్రంగా. ఎందుకు ఇది ఏం తెలియజేస్తుంది? ఎవరి ఇంట్రెస్ట్ తెలియజేస్తున్నది? మరి ఇప్పుడు ఆ మొక్కిళ్ళలో ఎవరు ఆ బాధకు ఎవరు భరించాలి? అన్ని కోట్లు ఖర్చు పెట్టి విల్లాగా అనుకుంటే మరి వాళ్ళ పరిస్థితికి ఎవరు బాధ్యులండి? అది 50 ఏళ్ళ నుంచి జరగలేదా? జరిగింది కరెక్టే. ఎప్పుడో ఒక్కడో ఏదో ఒక సమయంలో మొదలు పెట్టాలి కదా. ఎప్పుడు మొదలు పెడదాం? పోనీ ఇంకా 50 ఏళ్ళు నడిపిద్దాం ఇలాగే. ఇప్పుడు 50 ఏళ్ళుగా జరిగింది నిజమే. ఆ దుర్మార్గులు అనుమతులు ఇచ్చారు, వాళ్ళ ప్రాసిక్యూట్ చేద్దాం కరెక్టే. కానీ 50 ఏళ్ళుగా జరిగింది కనుక ఇప్పుడు ఆపుదామా? ఇప్పుడు ఆపుదాం. ఇక నుంచి కూడా జరగనిద్దామా? ఇంకో 50 ఏళ్ళు కూడా జరగనిద్దాం. జరిగితే అప్పుడు ఏముండదు, మనం వరదలే బతకాల్సి ఉంటుంది. పడవలు వేసుకొని తిరగాలి. హైదరాబాద్ లో రోడ్ల మీద కార్లు ఉండవు, పడవలే ఉంటాయి. సో వాళ్ళ వానకాలం ప్రతి ఒక్కడు ఒక కారు బండితో పడవ కొనుక్కోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో పడవ, ఎండాకాలంలో చలికాలంలో బండ్లు.